హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా షాప్స్తో కాసేపు. మీరు ఆల్రెడీ చూసారు కదండి థంబ్‌నెయిల్. సో ఈజీగా ఇంట్లో తోరణం ఎలా రెడీ చేసుకోవాలి అని చెప్పి. సో దానికోసం నేను ఇలా ఒక పేపర్ తీసుకున్నాను. పేపర్ని హైట్ వచ్చేసి 12 సెంటీమీటర్స్ ఇలా డ్రా చేసుకున్నాను. అండ్ విడ్త్ వచ్చేసి 5.5 డ్రా చేసుకున్నాను అన్నమాట. సో ఈ తోరణం ప్రిపేర్ చేయడానికి ఒక చిన్న కారణం ఉంది అండి. సో ఏమీ లేదు, నేను వరలక్ష్మి వ్రతం ముందు రోజు అన్ని పూజ సామాన్ తెద్దాము అని చెప్పేసి వెళ్ళాను. అండ్ అక్కడ మామిడాకుల కోసం చూస్తాం కదా, సో చూడడానికి వెళ్తే అసలు ఎక్కువ దగ్గర కూడా నాకు దొరకలేదన్నమాట. అండ్ పూజ స్టోర్ దగ్గరికి వెళ్ళాను. సో అక్కడ తోరణం ఆర్టిఫిషియల్గా ఇలాగే మనకి రీయూజబుల్ లాంటిది కనిపించింది అనమాట. సో వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఇష్టం వచ్చిన ఒక రేట్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా చెప్పారన్నమాట. సో అది చూసిన తర్వాత నాకు ఐడియా వచ్చిందనమాట, ఇలా మనం చేసుకోవచ్చు అని చెప్పి. సో దానికోసమని ఇలా చేశానన్నమాట. సో మనం ఇలా పేపర్ కట్ చేసేసుకొని దాన్ని ఇలా హోల్డ్ చేసేసుకోవాలండి. హోల్డ్ చేసేసుకున్న తర్వాత దాన్ని లీఫ్ ఉంటుంది కదండి మనకి మామిడాకుల్లాగా లాగానే లీఫ్ లాగా సో డ్రా చేసేసుకోండి ఈ విధంగా ఈక్వల్గా వచ్చేటట్టుగా. ఇలా చూపిస్తున్న విధంగా డ్రా చేసేసుకొని దాన్ని కట్ చేసేసుకోండి. మనకి పేపర్ క్లోజ్ అయిన సైడ్ కాకుండా ఓపెన్ అయిన సైడ్ కట్ చేసుకోండి, సో దట్ మంచిగా వస్తుంది షేప్. సో ఈ విధంగా వస్తుంది పేపర్. సో ఈ విధంగా పేపర్ కట్ చేసుకున్న తర్వాత గ్రీన్ కలర్ది ఒక్కొక్కటి పాలిస్టర్ లాగా మనకి బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి. సో దాన్ని తీసుకొని డబుల్ హోల్డింగ్స్ చేసుకోండి. డబుల్ హోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసుకున్న దాన్ని ఇలా పెట్టేసుకొని డ్రా చేసేసుకోండి. సో ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఇలా కట్ చేసుకోండి. ఇలా నేను 7 పీసెస్ కట్ చేసుకున్నానండి. ఎందుకంటే తోరణం అంటే లెంత్ ఎంత కావాలో అంతవరకు ఇలా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకొకటి ఎల్లో కలర్ సేమ్ అలాగే పాలిస్టర్ క్లాత్ తీసుకొని 2 సెంటీమీటర్ కానీ 1.5 సెంటీమీటర్స్ కానీ డబుల్ హోల్డింగ్ పెట్టుకొని ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న క్లాత్ని మనం స్టిచ్ చేసుకోవాలండి. నార్మల్గా ఇలా మనకి కుచ్చులు వచ్చే ఎలా వస్తాయో అలా ఇలా తీసుకున్న దాన్ని స్టిచ్ చేసేసుకోండి. సో దారం కనిపించకుండా ఇలా సెల్ఫ్ కలర్ తీసేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసేసుకుంటే మనకి కుచ్చుల్లాగా తయారవుతాయి. ఈ విధంగా సో ఈ విధంగా మొత్తం అంతా స్టిచ్ చేసేసుకోండి కింది వరకు. ఇది క్లాత్ హైట్ అనేది మీ ఇష్టం. మీరు ఎంత ఒకవేళ ఫ్లవర్ పెద్దగా కావాలి అనుకుంటే కొంచెం పెద్దగా తీసుకోండి. నేను వచ్చేసి 15 సెంటీమీటర్స్ లైక్ మన బిగ్ స్కేల్ ఉంటుంది కదా, సో దాని వరకు తీసుకున్నాను అన్నమాట. సో ఇలా కుచ్చులంతా దగ్గరకు అనేసుకొని అటువైపు ఇటువైపు ఇలా ముడి వేసేసుకోండి. ముడి వేసుకుంటే ఇలా దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. దగ్గరకు వచ్చేసిన తర్వాత నేను ఒక గోల్డ్ బాల్ పెద్దది తీసుకొని దానికి మధ్యలో ఇలా అటాచ్ చేసుకున్నానండి. సో దట్ ఇలా ఒక ఫ్లవర్ లాగా రెడీ అవుతుంది. రెడీ అయిన తర్వాత ఆ ఫ్లవర్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా గ్రీన్ కలర్ది లీఫ్ లాగా, సో దానికి అటాచ్ చేసేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా అన్నీ కూడా అటాచ్ చేసేసాను అనమాట ఈ విధంగా. సో తర్వాత ఇలా ఒక గోల్డ్ బాల్స్ పెద్దవి చిన్నవి 2 తీసుకున్నానండి. సో దట్ మనం ఒక తోరణం లాగా ప్రిపేర్ చేసుకోవడానికి. సో ఒక దారం తీసేసుకొని సూదికి ముందుగా ఫస్ట్ మనం కీ చైన్కి ఉంటుంది కదండి రౌండ్గా, దాన్ని అటాచ్ చేసేసుకోండి. ఎందుకంటే మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి అది ఫస్ట్ అది టై చేసుకున్న తర్వాత
ఇలా మీకు ఇష్టం వచ్చిన బాల్స్తో తోరణంలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా. దాని తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాన్ని కూడా అటాచ్ చేసేసేయండి దానికి. సో ఈ విధంగా ముందుగా ఇట్లా రింగ్ అటాచ్ చేసుకొని దాని తర్వాత బాల్స్ మీకు ఇష్టం వచ్చిన లెంత్లో ఇలా చేసుకోండి. అండ్ ఎంతవరకు కావాలో అన్ని పీసెస్ కట్ చేసుకొని ఈ విధంగా చేసేసుకోండి. అండ్ ఆ గ్రీన్ కలర్ లీఫ్ లాగా కనిపిస్తుంది కదండి, దానికి ఒకవేళ మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి మామిడాకులాగా కనిపించాలంటే గోల్డ్ కలర్ది కలర్ ఉంటుంది కదండి, షైనింగ్ కలర్. సో దాన్ని ఆ లీఫ్ షేప్లో కరెక్ట్గా ఎండింగ్లో మనం పెయింట్ కూడా అలా పెయింట్ని కూడా వేసుకోండి. సో మంచిగా కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.